మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ నవభారత్ డిగ్రీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా సాగుతున్నాయి. నిజంగా ఇక్కడికి వచ్చి వాతావరణం చూస్తుంటే సంక్రాంతి సంబరాలు అనేవి అద్భుతంగా జరిగాయి. ఉదయం నుండి కూడా సాంప్రదాయబద్ధంగా వాళ్ళ దుస్తులు ధరించి ఇక్కడ ముగ్గులు వేసేట పరిస్థితి. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడంతా చూస్తున్నాం మనము భోగి మంటలు వేసేటువంటి పరిస్థితి. కళాశాల ప్రాంగణం అంతా కూడా మారుమోగుతుంది. నిజంగా సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు. నవభారత్ డిగ్రీ కళాశాల అనేది విద్యతో పాటు ఏ కార్యక్రమాలైనా ముందుండి చేపిస్తుంటుంది. గతంలో బతుకమ్మ సంబరాలు కావచ్చు, ఇప్పుడు సంక్రాంతి సంబరాలు కావచ్చు. చూస్తున్నాం మనం ఒకసారి వీళ్ళందరినీ చూస్తున్నాం, మహిళలందరినీ కూడా, మన విద్యార్థులందరినీ చూస్తున్నాం. నిజంగా శ్రీ నవభారత్ డిగ్రీ కళాశాల అనేది సంక్రాంతి సంబరాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేసింది. ఈ రోజు భోగి మంటలే కావచ్చు, రంగవల్లిలే కావచ్చు, అద్భుతంగా కార్యక్రమాలు తీసుకున్నారు. మరి ఈ జిల్లాలోనే నిదర్శనంగా నిలుస్తుంది నవభారత్ కళాశాల అని చెప్పవచ్చు. ఒక్కసారి అంటే ఈ రంగవల్లిలు కూడా ఉదయం నుంచి చాలా కష్టపడి వేశారు. దాంట్లో కూడా సంక్రాంతి ఒట్టిపడేలా ప్రతి ముగ్గులో కూడా కనిపిస్తుంది. మనం కూడా సుమన్ టీవీ ప్రత్యక్షంగా చూసాము, అన్ని తిరిగి చూసాము. ఈ కళాశాల ప్రాంగణం అంతా కూడా ముగ్గులతో నిండిపోయింది. అలాగే వాళ్ళంతా కూడా అద్భుతమైనటువంటి సంప్రదాయ దుస్తులు ధరించి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. నిజంగా సంక్రాంతి పండుగ అంటే ఇదేనా? మరి 3 రోజులు జరిగే పండుగ సంక్రాంతి కావచ్చు, భోగి కావచ్చు, కనుమ కావచ్చు. మరి అద్భుతమైనటువంటి పండుగ ఇది. ఈ పండుగ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కూడా అద్భుతంగా చేసుకునేటువంటి ఈ పండుగ. దీన్ని ఒట్టిపడేలా నవభారత్ డిగ్రీ కళాశాల అనేది అందరికీ తెలియచేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. అద్భుతమైన కార్యక్రమం చెప్పవచ్చు. నిజంగా నవభారత్ అధ్యాపక బృందానికి కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, మరి మేనేజ్మెంట్ కి అయితే నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే సుమన్ టీవీ పక్షాన కూడా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ పండుగ గురించి, ఈ విశిష్టత గురించి తెలియజేయాలంటే నిజంగా భోగి మంటలే కావచ్చు, రంగవల్లులే కావచ్చు, ముగ్గులలో ఒట్టిపడుతూ గంగిరెద్దుల విన్యాసాలు కావచ్చు, అదే విధంగా పాలు పొంగిచ్చే కార్యక్రమం కావచ్చు, లేదంటే బొమ్మల కొలువులు కావచ్చు. అంటే ప్రతి ఒక్క కార్యక్రమము ఇందులో ముగ్గులో కూడా కనిపించే విధంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం అయితే నిజంగా అద్భుతం అని చెప్పాలి. దీనికి సంబంధించి ఏర్పాట్లను కళాశాల ప్రిన్సిపల్ గారు అద్భుతంగా ఏర్పాటు చేశారు. వారితో మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నారు? నిజంగా ఈ కార్యక్రమం చేయాలని ఎందుకు వచ్చింది ఆలోచన? గత 15 సంవత్సరాలుగా మన నవభారత్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఈ కార్యక్రమాలని అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు మా విద్యార్థులు. కేవలం విద్య ఒక్కటే కాదు, కులాలు, మతాలు, ప్రాంతాలు, భేదాభిప్రాయాలు లేకుండా ఒకే ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి విద్యార్థులు ఈ కళాశాలలో చదువుకుంటారు. కాబట్టి వాళ్ళందరూ ఒక కన్నుల పండుగలాగా అందరికీ, అంటే ఎటువంటి తారతమ్యం లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా ప్రోగ్రామ్ చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్. మనం ఇళ్లలో ఏ మతం వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు అక్కడ పండుగలు జరుపుకుంటారు. అదే కళాశాలను వేదికగా తీసుకున్నట్లయితే అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, ఈవెన్ భిన్న మతాల వాళ్ళు కూడా ఈ యొక్క యాక్టివిటీలో బాగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. గత 15 సంవత్సరాలుగా అనేక ట్రెడిషనల్ యాక్టివిటీస్ అన్ని కూడా మనకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మా కళాశాలలో నిర్వహిస్తాం. మా విద్యార్థులు అద్భుతంగా తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే, పిల్లల్లో కేవలము ఒక 4 గోడల మధ్య ఒక ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో, సృజనాత్మక శక్తి ఏదైతే ఉందో అది బయటకు తీసుకురావాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇవాళ మా విద్యార్థులు వాళ్ళు వేసినటువంటి ముగ్గులలో ఎంత కాన్సెప్ట్ అంటే, అసలు రైతులు పంటలు పండించిన తర్వాత రైతుల సంతోషము ఎట్లా ఉంటది అనేది ఈ ముగ్గులలో కూడా చూస్తే మనకు కనిపిస్తా ఉంది. కాబట్టి అందాలు ఉట్టిపడేలాగా, ఏది మంచి మన సంక్రాంతి పండుగ ఉట్టిపడేలాగా మా యొక్క విద్యార్థినులు అద్భుతంగా ముగ్గులు, రంగవల్లులు వేయడం జరిగింది. అబ్బాయిలు అయితే కైట్స్ కూడా ఎగరేయడం జరిగింది. అందరం కలిసి భోగి మంటలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒకటి ఏంటంటే, ఒక సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అప్పుడప్పుడు ఈ ట్రెడిషనల్ సందర్భాలలో మేము సృష్టిస్తూ పిల్లల్లో ఒక ఉత్తేజాన్ని కల్పించాలనేటువంటి లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉంటాం. అందరికి హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి. ఈ కాలేజ్ లో ఆల్మోస్ట్ 30 years నుంచి ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ చేస్తున్నారు. మేము మా కాలేజ్లలో కూడా ఇలాంటి ఫెస్టివల్స్ చేయలేదు ఎప్పుడు హైదరాబాద్ లో కూడా. కానీ
ఇటు తెలంగాణ ఏరియాస్ లో అవుట్స్కట్స్ లో ప్రతి కాలేజ్ లో ఇలాంటి ఫెస్టివల్ ని ఎవ్రీ ఇయర్ ప్రతిసారి స్టూడెంట్స్ అయితే ఏంటి, లెక్చరర్స్ అయితే ఏంటి, మేనేజ్మెంట్ అయితే ఏంటి, అందరు ఇంట్రెస్ట్ తో చేస్తూ ఉంటారు. ఇందులో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుంది. మాకు ఇలాంటి ఛాన్స్ దొరకలేదు, ఇక్కడ చూసి మాకు ఇలాంటిది ఉంటే బాగుండు అని అనిపిస్తుంటది. వీళ్ళందరూ దీన్ని అప్రిషియేట్ చేసి ఇక్కడ ఇంత ఇంట్రెస్ట్ గా ఇంత ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. చాలా బాగున్నాయి. అంటే కాన్సెప్ట్ లైక్ వాట్స్ హ్యాపెనింగ్ ఇప్పుడు ప్రెసెంట్ బయట, ఎడిక్షన్ గురించి అయితే ఏంటి, సోషల్ మీడియా, రైతు ఫార్మర్ ఇంపార్టెన్స్ అయితే ఏంటి, యాక్చువల్ కల్చర్ అంటే ఏంటి, సంక్రాంతి, ఇవన్నీ ముగ్గులలో పెట్టి చూస్తూ ఉంటే బాగుంటుంది. చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఇట్స్ ఒక మ్యారేజ్ జరుగుతుందో, ఎప్పుడో అప్పుడు వేసుకుంటూ ఉంటారు, ఇయర్ కి 2 times 3 times. కానీ ఇక్కడ ఎవ్రీ ఫెస్టివల్ కంటే ఇయర్ లో ఒక 4-5 ఫెస్టివల్స్ కి మంచిగా అందంగా రెడీ అయ్యి వస్తూ ఉంటారు వీళ్ళందరూ. అన్ని సంబరాలు జరుగుతూ ఉంటాయి. రేపు పొద్దున పిల్లలకి ఎలాంటి ఇంట్రెస్ట్ కావాలన్నా వాళ్ళు మా దగ్గరకు వచ్చి ప్రిన్సిపల్ గారితో మాట్లాడి, మాకు ఈ ఫెస్టివల్ కావాలి, దీని ఇంపార్టెన్స్ తెలియాలి, కాలేజ్ బయట నుంచి జరిగే కాలేజ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ గా వెళ్ళి వాళ్ళు ఏదన్నా చేయడానికి కూడా వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇవాళ నవభారత్ డిగ్రీ పీజీ కళాశాలలో మా యొక్క విద్యార్థులు అంటే ఇవాళనే కాదు, గత 25 సంవత్సరాల నుంచి కూడా ఈ కళాశాలలో సాంస్కృతిక కార్యకలాపాలలో ప్రతి ఒక్క విద్యార్థి అన్ని రంగాలలో పాల్గొంటూ అన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కేవలం చదువులో మాత్రమే కాదు, అన్ని ఆటపాటలు కావచ్చు, సాంస్కృతిక నృత్యాలు కావచ్చు, ముగ్గురు రంగవల్లి కావచ్చు, దసరా పండుగ ఉత్సవాలు కావచ్చు, బతుకమ్మ ఉత్సవాలు కావచ్చు, ప్రతి ఉత్సవాలలో యాక్టివ్ గా పాల్గొని అన్ని రంగాలలో ఆర్తేరే వారి ఉంటారని కోరుతూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మేనేజ్మెంట్ వారికి, ముఖ్యంగా మా ప్రిన్సిపల్ గారు అయితే 3 రోజుల ముందు నుంచే పిల్లల్ని ఉత్సాహవంతంగా తయారు చేసి ఈ రంగవల్లి కోసం ఎంతో ప్రోత్సాహపరిచారు. వారికి ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు వారికి కూడా కన్సల్టేషన్ ప్రైజ్లు ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. దాదాపు 15 సంవత్సరాల నుంచి దసరా సంబరాలు గాని, అదే విధంగా సంక్రాంతి సంబరాలు గాని అంగరంగ వైభవంగా చాలా చక్కగా జరుగుతాయి. దేంట్లోనైనా తక్కువ లేకుండా, తగ్గట్టు కాకుండా పిల్లల్లో మన స్ఫూర్తి అనేది నింపుతుంటాము. అదే విధంగా వాళ్ళు పార్టిసిపేట్ కూడా అదే విధంగా చేస్తుంటారు. ఆ విధంగా మేము అసలు మామూలుగా పిల్లలు చూస్తుంటే వేయరు అనుకుంటాం, వచ్చేసరికి అయితే మాత్రం చాలా అద్భుతంగా చాలా చక్కగా వేస్తున్నారు. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంట్లో కూడా ఇంత ఆనందం దొరకదు. కాబట్టి కాలేజ్ లో వచ్చిన పిల్లలకు మాకు అనుబంధం ఉంటది. అదే విధంగా చాలా చక్కగా వేస్తారు. వాళ్ళు చదువులో అదే విధంగా ఉంటారు. ఏ పాయింట్ దేంట్లో కూడా ఉంటారు. నా విద్యతో పాటు ఏది కాదు, సాంప్రదాయ దుస్తులైన సాంప్రదాయానికి సంబంధించినటువంటి పద్ధతుల్లో కూడా నెంబర్ 1 గా ఉంటారు. అదే విధంగా ఇప్పటికీ మా కాలేజ్ నెంబర్ 1 గానే ఉంటుందని ఆశిస్తున్నాను. నమస్తే అండి, హరే కృష్ణ. నా పేరు పరిపూర్ణ. నేను ఇక్కడ న్యూట్రిషన్ టీచ్ చేస్తాను. సో ఇట్లా ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇట్లాంటి ఉత్సవాలలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు ధరణి. ఈ కాలేజ్ లో కెమిస్ట్రీ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను 2 years నుంచి. ప్రతి సంవత్సరం మేము స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్ ని చాలా గ్రాండ్ గా సక్సెస్ చేయడం మా ప్రిన్సిపల్ గారికి అంకితం. అండ్ పిల్లలు కూడా చాలా సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేస్తూ ముగ్గులు కానీ దాంట్లో ఏ విషయంలోనైనా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. చదువుతో పాటు వివిధ కార్యక్రమాలు కూడా చేస్తూ వాళ్ళు కల్చర్ యొక్క సంస్కృతిని వాళ్ళు చాలా తెలుసుకోవడం అనేది గర్వించదగిన విషయం. థ్యాంక్ యూ. ఇక్కడ సంక్రాంతి సంబరాలు శ్రీ నవభారత్ డిగ్రీ కాలేజ్ లో జరుగుతున్నాయి. నేను ఇక్కడ మేనేజ్మెంట్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ కాలేజ్. అండ్ our principal sir Chikka Prabhakar sir garu everything he arranged very carefully. ఎందుకంటే వాళ్ళు మా పిల్లలు కాబట్టి ఎట్లయినా గ్రేట్ఫుల్ గా వాళ్ళతో సంబరాలు జరుపుకోవడం కూడా చాలా మంచిగా ఆనందకరంగా అనిపిస్తుంది. నా పేరు మహేష్, బీజెడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. సంక్రాంతి సంబరాలు చాలా సంబరంగా జరుగుతున్నాయి. ప్లస్ మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. చాలా కొంతమంది పంచలు కట్టుకొచ్చారు, మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సంక్రాంతి సంబరాలు ప్రతిసారి చాలా ఘనంగా చేస్తున్నారు. చాలా మంది పంచలు కట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మాకు కైట్లు ఇట్లా బాగానే ఎగిరేస్తున్నాం, ఫెస్టివల్స్ చాలా చేస్తున్నాం. నా పేరు మధు, బీజెడ్సీ ఫైనల్ ఇయర్ అవుతున్నా. గత కొన్ని సంవత్సరాల నుంచి నవభారత్ డిగ్రీ కాలేజ్ ఎన్నో ప్రోగ్రాంలు మన కాలేజీలో నిర్వహిస్తున్నది. మంచిగా గ్రాండ్ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సార్కి ధన్యవాదాలు చేస్తున్నాను. నా పేరు భానుప్రసాద్, నేను బీజెడ్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మేము ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు ఫైనల్ ఇయర్. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందుకు మేము ఇంటర్ కాలేజ్ స్కూళ్ళల్లో ఇంత ఘనంగా ఎప్పుడు చేసుకోలేదు.
నవభారత్ కాలేజ్కి వచ్చినాక మా ప్రిన్సిపల్ సార్, మా చైర్మన్ సార్ వాళ్ళు అందరూ కలిసి మంచిగా ఇట్లా ప్రతి ఒక్క సంక్రాంతి అనే కాదు, బతుకమ్మ ఇలా చాలా మన సాంప్రదాయం దాని పద్ధతిలో చాలా మంచిగా జరుపుకున్నాం. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సార్, మంచిగా అనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తున్నాం మంచిగా. ఎంజాయ్తో పాటు చదువు కూడా మంచిగా ఉంది. That's the final year. Since from 3 years we are celebrating this festival. So ప్రిన్సిపల్ సార్ వచ్చేసి మాకు ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది అని అన్ని తెలియజేయడానికి, తెలియని వాళ్ళకు కూడా తెలియజేయడానికి ఇదంతా సెలబ్రేట్ చేసుకుంటాము. ఫీలింగ్ సో హ్యాపీ. ఈరోజు మా కాలేజ్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఇందులో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇందులో మా కళాశాల బృందం అంతా పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా కాలేజ్ లో ఏ ఫెస్ట్ అయినా చాలా గ్రాండ్ గా చేస్తారు, సాంప్రదాయప్రదంగా ఉంటది. ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడానికి మా ప్రిన్సిపల్ సార్ వాళ్ళు చాలా కష్టపడిండ్రు. ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి ప్రిన్సిపల్ సార్, మేము, మా కాలేజ్ స్టాఫ్ అందరూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. టుడే వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ సంక్రాంతి ఫెస్టివల్. మా కాలేజ్ లో ప్రతి ఫెస్టివల్ గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా జరుపుకుంటాము. మెయిన్లీగా సంక్రాంతి, దసరా మా కాలేజ్ లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. థ్యాంక్ యూ. Today in our college we are celebrating Pongal festival. We are celebrating as grand as possible. It is in our college we always encourage students to participate in various fields, as well as they also encourage us to in studies and various cultural activities. How is this feeling in It is really very good, and everything is very exploring, like very nice. So I'm really thankful for Navbharat College for giving us such experience in our final year. Thank you. ఇలాంటి ఒక ఫెస్టివల్ మా కాలేజ్ లో జరుపుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇది ఆంధ్ర ఫెస్టివల్ కానీ మన తెలంగాణలో ఈ నవభారత్ కాలేజ్ భువనగిరిలో మనం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన చుట్టుపక్కల వేరే కాలేజెస్ కూడా చేయట్లేదు, బట్ మన మేనేజ్మెంట్ ఫస్ట్ చెప్పేసి చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీ నవభారత్ డిగ్రీ కళాశాల అంటే విద్యనే కాదు, వివిధ కార్యక్రమాల్లో మేము ముందుంటాం. ఏ కార్యక్రమం చేసినా కూడా మా పిల్లలైతే వాళ్ళు చాలా బాగా చేస్తుంటారని చెప్పి మనకు అధ్యాపక బృందం కూడా చెప్తున్నారు. నిజంగా మనం ఇక్కడ రావడము, ఈ కార్యక్రమాన్ని చూడడం కూడా మనకు కూడా సుమన్ టీవీ కూడా చాలా ఆనందం వేసింది. మరి ఇటువంటి కార్యక్రమాలు నవభారత్ డిగ్రీ కళాశాల ఎన్నో చేయాలని సుమన్ టీవీ పక్షాన కూడా మేమైతే వేడుకున్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా అంటే సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి ఏ కార్యక్రమం చేసినా కూడా నవభారత్ డిగ్రీ కళాశాల అనేది ముందుంటుందని చెప్పి మనకు కూడా ప్రిన్సిపల్ చెప్పినటువంటి విషయం. ఇది నవభారత్ డిగ్రీ కళాశాల ఉన్న పరిస్థితి.